నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మే నెలన రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మేష రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు మే నెల నుంచి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ యొక్క మాసం మే నెల వైశాఖ మాసం. ఇది ఈ వైశాఖ మాసంలో మాస ఫలితాలు చెప్పుకున్నట్లయితే మనం ముఖ్యంగా వైశాఖ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకు మే నెలలో ముఖ్యంగా వైశాఖ పౌర్ణిమ చాలా అత్యుత్తమైనటువంటి రోజు. ఈ పౌర్ణిమ రోజు కనుక మనం విష్ణుదేవుని ఆరాధన చేసిన, విష్ణుప్రీతిగా పురాణాలు దానం చేసిన, పుస్తకాలని లేదా వెండి ప్రతిమలు దానం చేసిన అపూర్వ ఫలితం కలుగుతుందని, అలానే మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ అన్నదానం కానీ అలాంటివి చేసడం కూడా చాలా గోదానం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాసుల వారు కూడా మనకు రాబోయే పండుగలు ఏవైతే ఉన్నాయో అనేక రకమైన పండుగలు ఉన్నాయి. కనికా పరమేశ్వర జయంతి అని, వీరబ్రహ్మేంద్ర జయంతి అని, మరి గంగోవతారణం కానీ, ఇలా సంకష్టహార చతుర్థి అని అనేక యోగప్రదమైనటువంటి రోజులు అనేకం ఉన్నాయి. శని త్రయోదశి కూడా చాలా విశేషంగా ఉంది. కాబట్టి అందులోనూ రాహుకేతువులు ట్రాన్స్ కావటం ఇవన్నీ కూడా చాలా విశేషంగా, అందులో మనకు సరస్వతి నది పుష్కరాలు ఇవన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో కలుగుతున్నాయి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో అత్యుత్తమ మాసంగా, మనకు చాలా ఉత్తమైన మాసంగా, విష్ణుప్రీతి అయిన మాసంగా చెప్పబడింది ఈ వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో మనము అనేకమైన యజ్ఞాగాది క్రతువులు కానీ వ్రతాదులు కానీ చేసుకోవడం వల్ల అనేక పుణ్య ఫలితం కలుగుతుంది. మనకు శాస్త్రాలు పురాణాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల్లో మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశి చెందినవి. ఈ యొక్క మేషరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే వీరికి రవి 14వ తారీఖు మే 14 వరకు కూడా వీరికి ఈ యొక్క వ్యయస్థానం జన్మస్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి ద్వితీయ స్థాన సంచారము. అలానే వీరికి గురుడు ఈ యొక్క పుష్కరాల ద్వారా తృతీయ స్థానం ముందు సంచారం చేస్తున్నాడు ద్వితీయం నుంచి. అలానే రాహుకేతువులు కూడా వీరికి పంచమ స్థానము, రాహు ఏకాదశ స్థానం సంచారం చేస్తున్నారు. అలానే కుజుడు చతుర్థ స్థానం ముందు సంచారము, మళ్ళీ శని శుక్రులు 12వ స్థానం ఏకాదశ స్థాన సంచారము. ఈ విధంగా బుధుడు కూడా వీళ్ళకి యొక్క స్థానంలో ద్వితీయ స్థాన సంచారం జన్మస్థాన సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే మేషరాశి వారికి ఈ యొక్క రవి బుధులు కలయిక అనేది మే మాసంలో కలుగుతుంది. కాబట్టి అపూర్వమైన తెలివితేటలతో బుద్ధిబల కుశలతలతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాలన్నీ సిద్ధిస్తాయి. ఏదైనా కూడా కార్యక్రమం మొదలుపెడితే చాలా అనుగుణంగా ఉంటుంది. వాళ్ళకి ఈ యొక్క మాసంలో పేరు ప్రఖ్యాతలు కానీ లేదా వీళ్ళు పొగిడేవాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రవి బుధులు కాస్త ఏకంగా ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది. ద్వితీయంలో గురువు ఉన్నంతకాలం ధనలాభం ఉంటుంది. ఎప్పుడైతే తృతీయంలో మారుతాడో సొంత వాళ్ళే కొంత వాళ్ళు ఇబ్బందిగా కలగజేయటం, వాళ్లే వీళ్ళని వ్యతిరేకంగా చూడటం, వీళ్ళు ఇటువంటి వారు అనుకోవటం అనేది ఒక లక్షణంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. యాంత్రిక ప్రమాదాలు కానీ, యంత్రాలతో పనిచేసే పరికరాలతో పనిచేసేటువంటి వారికి కానీ కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా వీరికి ఎండ తీవ్రత అనేది వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మేషరాశి వారికి. రక్త సంబంధమైన వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్త సంబంధికులతో కానీ రక్తానికి శరీరంలో కొంత అవయవంలో కొంత లోపాలు జరగటం కానీ జరిగే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలానే వీరికి సంతానం ఏదైతే ఉంటుందో ఒక చికాకులా ఉంటాయి. ఏదైనా ఒక మంత్రోపదేశాన్ని తీసుకున్నట్లయితే అది సిద్ధించేవారు జపం చేసుకోవటం అనేది వీరికి మంచిది. పంచమంలో కేతు ఉండడం కాలం కానీ. అలానే వీరికి ఈ యొక్క రాహు కూడా ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ విద్య లాంటివి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు కూడా విదేశీ చాలా అనుగుణంగా ఉంటాయి. ఒక స్త్రీ వల్ల లాభాలు కలుగుతాయి శని శుక్రుల కలయిక వల్ల. కాబట్టి ఏదైనా కానీ వీరు ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే కనుక ఎవరైనా ఆ సహాయంతో తీసుకోవటం అనేది మంచిది. అప్పుడే ముందుకెళ్తుంది. కాస్త ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా రుణాలు ఎక్కువగా చేయకుండా ఉండడం మంచిది. రుణం ఎక్కువ చేయటం వల్ల ఏమవుతుందంటే ఉన్నదానిలోనే తృప్తిపడే అవకాశం ఉండాలి.
అంతేగాని మనం రుణం తెచ్చుకొని అప్పు తీసుకొచ్చుకొని మళ్ళీ కట్టలేక ఉండే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి ఒక కార్యక్రమాన్ని మీరు ముందరకు తీసుకెళ్ళేప్పుడు జాగ్రత్త ఉండాలి. విద్యార్థులు ముఖ్యంగా చదువు మీద ధ్యాస పెట్టాలి. అలానే వ్యాపారస్తులు లాంటి వారు ఎవరైతే కొన్ని నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టాలు నుంచి బయటపడటానికి ఎవరైనా సహాయ సహకారాలు తీసుకోవడం ముందరకెళ్ళటం మంచిది. వ్యాపారస్తులు, సినీ రాజకీయ ప్రముఖులకి రాజకీయంగా ఒక మంచి లాభం చేకూరే అవకాశం ఉంటుంది నెల. కాబట్టి రాజకీయ నాయకులు అద్భుతంగా ఉంటుంది. మేషరాశి రాజకీయ నాయకులకి ఈ మే మాసంలో వీళ్ళు ఇంకా అనేక రకమైన కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తే కూడా మంచిది. ఈ మేషరాశి వారు ఇంకా మంచిని పొందడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంటే కొంతమంది పెళ్ళి జరగట్లేదు, పెళ్లి గడియలు లేవేమో అని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంది గురుగారు? పెళ్లి కావడం కదా కష్టమేనమ్మా. ఎందుకంటే గురువు వీళ్ళకి అనుకూలంగా ప్రతికూలంగా ఉంటున్నాడు, 3లోకి వస్తున్నాడు. తర్వాత ఇక్కడ శని కూడా వీళ్ళకి 12లో ఉంటున్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు కొంత ప్రత్యేకమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అంత అనుకూలం ఉండే ఫలితాలు ఉండవు. వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉంది మళ్ళీ? అది సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోవటం లేదా పాశుపతాభిషేకాలు చేసుకోవటం వల్ల ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.